దానికి ఇంటికి రావాల్సినంత అవసరమే ఉంది. రేపు క్యాంప్ ఆఫీస్కి రమ్మని చెప్పు. విన్నారు కదా, బయలుదేరండి. సీఎం గారికి వేరే మీటింగ్స్ ఉన్నాయి. కుదరదు. ఈ రోజే సంతకం పెట్టాలి. ఆ ఫౌండేషన్కి అవసరమైన ల్యాండ్ ఈ ఉగాదికే ఇస్తానని నేను హామీ ఇచ్చాను. నేను ప్రజలకిచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని మీ సీఎం గారే నాకు హామీ ఇచ్చారు. రే దీపక్, దీని సపోర్ట్ ఎందుకు తీసుకున్నామా అని మీ మామయ్య తల బద్దలైపోతూ ఉంటుంది. బద్దలైపోని మమ్మీ, మనకు కూడా కావాల్సింది అదే కదా. మామయ్యకి అత్తయ్యకి మధ్య దూరం పెంచడానికి ఎలాగో మాధవి ఉంది కదా మమ్మీ. ప్రజలకి మంచి జరుగుతుంది అంటే ముందుంది మృత్యువైన వెనకడుగు వేయను. నీ సపోర్ట్ మాకు అవసరం. మాధవి, సార్, ఆ ఫైల్ ఏదో తీసుకొని చెక్ చేసేవు. అలాగే సార్. విరూపాక్షి, ఈ ఫైల్తో మీ తలరాతలు మారబోతున్నాయి. అమ్మా, మొత్తానికి నాన్న చేత నీ చేతి ఉగాది పచ్చడి తినిపించాం. నువ్వు తీసుకో. బాగుందా? మందారం, చిన్నమ్మగారు, కింద పడిన ఉగాది పచ్చడిని చీపురుతో తోయకుండా చేత్తో తీసి బయటపడేసే. అలాగే చిన్నమ్మగారు. దీపక్, విరూపాక్షి ఇచ్చిన హామీల్లో నిన్న స్కూలు నిర్మాణానికి భూమి పూజ చేసింది. మనం ఏమీ చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఆ ఫౌండేషన్కిచ్చిన హామీ కూడా నెరవేర్చిపోతోంది. ఎన్నికల్లో ఎలాగూ విరూపాక్షిని ఓడించలేకపోయాం. కనీసం హామీలని నెరవేర్చడంలోనైనా ఓడిద్దాం దీపక్. ఎలా మమ్మీ? ఫైల్ ఆల్మోస్ట్ మావయ్య దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఆపుతాం? మమ్మీ, ఆపుతా మమ్మీ. ఎలారా? అలా. మమ్మీ, మామయ్య ఆ పేపర్స్ మీద సంతకం పెట్టకుండా ఆ పూల కుండీని మామయ్య మీదకి తోసేస్తాను. అప్పుడు మామయ్యకి దెబ్బ తగులుతుంది, సంతకం పెట్టలేడు. సూపర్ ఐడియా దీపక్. ముందెళ్ళా పంచుడు. జై దీపక్, జాగ్రత్త. సరే మమ్మీ. ఈ పేపర్స్ మీద సీఎం సంతకం పెట్టాడంటే మీ తలరాతలు మారిపోతాయి విరూపాక్షి. సంతకం పెట్టిన దానికి సీఎం పదవి పోతుంది, పెట్టించిన దానికి నీ ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. స్వామి, సూర్యప్రతాప్ని వశపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ నీరు కార్చావు. కనీసం ఏ ప్రయత్నాన్నైనా సరే ఫలించేలా చేయి స్వామి. సార్, అంతా ఓకే సార్. చెక్ చేసావా? అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్.
ఇంకెప్పుడు సంతకాలని ఫైల్ పట్టుకుని ఇంటికి రావద్దు. ఏదైనా ఉంటే పార్టీ ఆఫీస్లో చూసుకోండి. అలాగే సూర్య. అన్నయ్య ఏమైంది అన్నయ్య? సూర్య ఏమైంది సూర్య? రే దీపు చూసుకోవాలి కదా. పర్వాలేదు చంద్ర. ఒక్క నిమిషం ఆగితే సంతకాలు అయిపోయేవి. ఈ ప్లాన్ కూడా నీరు గారిపోయింది. ఒక్క సంతకంతో విరూపాక్షని మాట తప్పని మనిషిగా తీర్చిదిద్దుదాం అనుకున్నాడు. కాని ఆ చెయ్యే పని చేయకుండా చేశాం. తమ్ముడు తమ్ముడు, ఈ విరూపాక్షి ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. విరూపాక్షి, ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా? పండగ పూట కూడా ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశావు. చంద్ర, సూర్యన్ హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. ఇది మరీ బాగుంది విరూపాక్షి. నువ్వు రావడం వల్లే నా తమ్ముడికి ప్రమాదం జరిగింది అని మొత్తుకుంటున్నా మళ్ళీ హాస్పిటల్కి నువ్వే తీసుకెళ్ళాలి అంటున్నావు. ఇది ఇల్లు కాబట్టి పూలకుండి మాత్రమే పడింది. అదే బయటైతే అమ్మో 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 అమ్మో, తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు విజయాంబిక? చంద్ర, అన్నయ్య వీళ్ళెవరు నాతో రావడానికి వీల్లేదు. పద చంద్ర, మనం హాస్పిటల్కి వెళ్దాం. అలాగే సార్ నేను వస్తాను సార్. పర్లేదు మాధవి, నేను వెళ్తాను. నువ్విచ్చిన హామీలు నెరవేర్చకుండానే నాకు ఇలా అయిందని ఫీల్ అవ్వకు. ఆ ఫైల్ మీద సంతకం చేసి నేనే పంపిస్తాను. ఇక నువ్వు బయలుదేరు. సంతకం సంగతి తర్వాతలే సూర్య. నీకు ప్రాణాపాయం తప్పింది, అదే చాలు. ఇక నువ్వు బయలుదేరొచ్చు. అన్నయ్య మాధవి, ఈ ఫైల్ జాగ్రత్తగా నా రూమ్లో పెట్టు. నేను అలాగే హాస్పిటల్ సార్. నుంచి వచ్చాక సంతకం చేస్తాను. ఓకే సార్. పదండి అన్నయ్య, హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి రాజు ఇలా జరిగింది? పండగ రోజు అమ్మతో హ్యాపీగా ఉందామనుకున్నా,
కానీ ఇలా జరిగిందేంటి రాజు? ఛ! ఇలా జరిగిందేంటి? కరెక్ట్గా సంతకం పెట్టే టైంకి అసలు పూలకుండి ఎలా పడింది? నేనే పడేశాను. అవును, విరూపాక్ష అత్తయ్యకి మంచి పేరు తేవడం మన ఉద్దేశం కాదు, చెడ్డ పేరు తీసుకురావడమే మన ఉద్దేశం. అందుకే మావయ్య సంతకం పెట్టకూడదని అలా చేశాను. అదేంటి, నేను చేసిన పనికి మెచ్చుకుంటావు అనుకుంటే అలా చూపులతో కాల్ చేసేలా చూస్తున్నావు? నీలాంటి మట్టి బుర్రగాన్ని నిజంగానే కాల్ చేయాలి. ఏమైంది రాధిక? సూర్యప్రతాప్ని విరూపాక్షిని ఇద్దరిని ఒకేసారి ఇరికించడానికి నేను జీవన్ కలిసి ప్లాన్ చేశాం. ఈ ఫైల్ మీద సీఎం సంతకం కావాలి. ఆ సంతకంతో రాష్ట్రమే దద్దరిల్లే ఆర్థిక కుంభకోణం జరగబోతోంది. అదే గనక జరిగితే సంతకం పెట్టిన సీఎం పదవి పోతుంది. అప్పుడు సంతకం పెట్టించిన విరూపాక్షి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించరాదిక. అవే ఈ పేపర్స్. విరూపాక్షి తెచ్చిన ఈ ఫైల్తో పాటు ఈ పేపర్స్ పైన కూడా సూర్యప్రతాప్ సంతకం పెట్టేవాడు. అదే జరిగితే వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు ఈ ఉగాది రోజునే సమాధైపోయేది. మీ వల్ల ప్లాన్ అంతా పాడైపోయింది. ఉగాది పచ్చడి ప్లాన్ కూడా నీరుగారిపోయింది. మళ్ళీ ఏం పడేశావురా నువ్వు? ఏమైంది మందారం? రాన్ రాన్ వీడు అల్లరి ఎక్కువైపోతుంది అమ్మాయి గారు. వీడిని దారిలో పెట్టకుంటే వీడు వీళ్ళ నాన్నలాగే తయారవుతాడు. అయ్యో, ఏంటి మందారం? పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చేయి చేసుకోకూడదు. ఇదేదో మూలికలా అనిపిస్తుంది అమ్మాయి గారు. అవును రాజు. ఇవి మాధవి గారి బ్యాగ్లో ఎందుకున్నాయి రాజన్న? వెళ్ళి ఆ మాధవిని అడిగి తెలుసుకుందాం. పదండి అమ్మాయి గారు. ఆటలు ఆడద్దు, పక్కకు వెళ్ళి నిలబడు. దీపు, రాన్ రాన్ నీ అల్లరి ఎక్కువైపోతుంది. అలా సూర్యప్రతాప్ని వశపరుచుకోవడానికి ఉగాది పచ్చళ్ళలో మూలికలు కలుపుకొని తెచ్చాను. అది సూర్యప్రతాప్ తినకుండానే కింద పడిపోయింది. ఈ వయసులో మావయ్యని వశం చేసుకుని ఏం చేసుకుంటావు మాధవి? అదే నన్ను వశం చేసుకున్నావనుకో, నీ వెనకే తిరుగుతూ ఉంటాను. నన్ను వశం చేసుకో మాధవి. ఇంకా మూలికలున్నాయా మాధవి? మా దగ్గర ఉన్నాయి. మమ్మీ, మొత్తం వినేసినట్టున్నారు మమ్మీ. ఇంకంతా అయిపోయింది మమ్మీ. అమ్మో, మొత్తం వినేశారు. ఇక నా పని అవుట్. ఈ మూలికలేంటి మాధవి గారు? చెప్పండి మాధవి గారు. మూలికలేంటి మూలికలు? అయినా వాటి గురించి నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఈ మూలికలు నీ బ్యాగ్లో దొరికాయి కాబట్టి. ఓ, ఇవా? ఇవి నాకున్న ఒక సమస్యకి అడ్వైజ్ చేసిన మూలికలు. కారణం లేకుండా
నాకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవి స్మెల్ చూస్తే వామిటింగ్ సెన్సేషన్ ఆగిపోతుంది. అయినా పరాయి వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసే అలవాటు మీకేంటండి? తప్పుగా అనుకోకండి. దీపు ఆడుకుంటూ ఉంటే మీ బ్యాగ్ కింద పడింది. బ్యాగ్లో నుంచి ఈ మూలికలు కింద పడ్డాయి. అలా చూసాం. హో అవునా, ఇట్స్ ఓకే. ఇంతకీ వీళ్ళతో నీకు పనేంటి? పెద్దయ్య గారి గదిలో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఏం లేదు, అందరిలో ఉన్న వీళ్ళిద్దరూ అందరికీ దూరంగా ఉంటున్నారు. సీఎం గారిని మంచిగా చూసుకోవాలంటే నాకు అందరి గురించి తెలిసి ఉండాలి. అందుకే వీళ్ళిద్దరి గురించి అడిగి తెలుసుకుంటున్నాను. సీఎం గారి గురించి నేనేం చేసినా అది నా డ్యూటీ. అంతకు మించి ఇంకేముండదు. మీరు కూడా ఏమీ ఆలోచించకండి. థ్యాంక్ యూ. అమ్మాయి గారు, వాళ్ళ వాలకం చూస్తుంటే మాధవి చేసే పనులకి చెప్పే మాటలకి అస్సలు పొంతం లేదు. వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఎవరైనా నిమ్మకాయలు పెట్టుకుంటారు. మూలికలను పెట్టుకొని తిరిగే వాళ్ళని ఈవిడ్నే చూస్తున్నాను. అవును రాజు, నాన్నగారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవుతున్నాను అని తెలిసిన వెంటనే ఈ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను అని చెప్పింది. నీ గురించి నా గురించి గొప్పగా చెప్పింది. అలాంటప్పుడు అత్తయ్య దీపక్ల గురించి ఎందుకు తెలుసుకోలేదు? థ్యాంక్ గాడ్, మొత్తం వినేస్తారేమో. ఈ ఉగాది రోజే నా ఫోటోకి దండేస్తారేమో అనుకున్నాను, కానీ కొంచెంలో తప్పించుకున్నాను. దీపక్, జీవన్, రాధికలు కలిసి మనకి చెప్పకుండా ప్లాన్ చేస్తున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయినా ఈ వశపరుచుకోవడాలేమిటో. వశపరుచుకోవడం అంటే గుర్తొచ్చింది. నేలపాలైన ఉగాది పచ్చడి నేను తింటే రాధికకి నేను వశం అవ్వచ్చు. ఇప్పుడే వెళ్ళి ఆ పచ్చడి నేను తింటాను. మందరం, ఇందాక కింద పడిపోయిన ఉగాది పచ్చడిని క్లీన్ చేశారు కదా, అది ఎక్కడ పడేశావు? ఎందుకు దీపక్ బాబు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. బయట పడేశాను. సరే. కింద పడిన ఉగాది పచ్చడి గురించి ఎందుకు అడిగారు? ఏమోలే. బయట పడేసిన వదలను. ఈరోజు ఉగాది పచ్చడి తినేస్తాను, ఏదో ఒక రోజు రాధికను కూడా తినేస్తాను. నేను తినాల్సిన ఉగాది పచ్చడిని ఈ గొర్రె తినడం ఏంటి? అంటే ఇప్పుడు ఈ గొర్రె రాధిక వశం అవుతుందా? అమ్మో, అలా అస్సలు జరగకూడదు. నేను తినే తిండికి కూడా కక్కుర్తి పడుతున్నావంటే నీ బ్రతుకు ఈ గొర్రె బ్రతుకు కన్నా ఘోరంగా ఉందనుకుంటా. నీకే చెప్తున్నాను, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రతిరోజు గడ్డి తినే నాకు ఆ మహాతల్లి ఎవరో ఉగాది పచ్చడి పెట్టింది. నన్ను మనశ్శాంతిగా తిన్నవరా? గొర్రె మాట్లాడుతుందేంటి? నువ్వు రేణుకని పెళ్లి చేసుకున్న గొర్రెవే కదా? ఆ రేణుకని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రతి నా కొడుక్కి నేను లోకువైపోయాను. ఆ రేణుక మాత్రం నన్ను పట్టించుకోకుండా వేరే వాడితో చెక్కేసింది. ఈ లోకమేమో మనుషుల్ని మోసం చేసే ప్రాణాలు తీసే వాళ్ళని గాలికి వదిలేస్తారు. గాలికి తిరుగుతూ ఇలా దొరికిన గడ్డి తినే మమ్మల్ని మాత్రం పండగని పబ్బమని కోసుకొని తినేస్తారు. ఏం న్యాయం రా ఇది? నువ్వు గడ్డెక్కడ తింటున్నావు? మేం కూడా తినని ఉగాది పచ్చడి తిన్నావు. అది ఎంత విలువైన పచ్చడో నీకు తెలుసా? ఈ లోకంలో విలువైంది అంటే నాకు నా రేణుక ఒక్కతే. రేణుక పోయిన తర్వాత ఏదైనా ఒకటే నాకు. రాధికను చూస్తే నువ్వు కూడా యూటర్న్ తీసుకుంటావు. రేణుక లేదు ఏం లేదంటావు. అయినా నేను ఈ ఉగాది పచ్చడి తింటుంటే నీకెందుకురా అంత కంగారు? అది 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 వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, ఫీలింగ్స్, ఫీలింగ్స్.
రే ఇదేంట్రా ఇలా తిన్నానో లేదో అలా తల తిరుగుతుంది. అమ్మో అమ్మో అమ్మో, వశీకరణ మూలికలు ఈ గొర్రెకి అప్పుడే పనిచేస్తున్నాయి. రే ఇంతకీ నా రేణుక ఎక్కడుంటుందో నీకేమైనా తెలుసా? తెలీదు. అయినా ఉగాది పచ్చడి తిన్నాక నీకేమవుతుంది? నేను తిన్నది ఉగాది పచ్చడే కదరా, ఏదో అమృతం తిన్నట్టు అలా రివ్యూ అడుగుతావేంట్రా లబ్బే. లబ్బేనా? అయినా నాకది అమృతమే. రే నా రాధిక ఎక్కడుందో నీకు తెలుసా? నీ పెళ్ళం పేరు రేణుక కదా, రాధిక అంటున్నావేంటి? రేణుక ఎవర్రా? రాధికే నా పెళ్ళాం. అమ్మో, ఈ గొర్రెకి మూలికలు బాగా పనిచేసినట్టున్నాయి. అప్పుడే రేణుకని మర్చిపోయి రాధికని తలుచుకుంటుంది. రే నేను అడిగింది నా పెళ్ళం గురించే కదరా, ఏదో నీ పెళ్ళం గురించి అడిగినట్టు తెగ బాధపడిపోతున్నావేంట్రా అప్పిగా? అప్పిగానా?